హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున పెట్టడానికి బడా కంపెనీలు వస్తున్నాయి. అలా వస్తున్నటువంటి కంపెనీలు ఇది తొలినాళ్ళు కాబట్టి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తొలినాళ్ళు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువ ఇవ్వాలి. అందులో భాగంగా టీసీఎస్కి 99 రూపాయలకే ఇస్తాం, 99 పైసలకే ఇస్తాం, లేకపోతే కాగ్నిజెంట్కి 99 పైసలకే ఇస్తాం. ఓవరాల్గా మేము భూములు ఇస్తున్నటువంటి దానివల్ల ఇండస్ట్రీస్ వస్తున్నాయి అన్నటువంటిది ప్రభుత్వం చెప్తోంది, లూలుకి ఇచ్చేటటువంటి వాటితో సహా. అయితే ఈ అంశాల మీదన ఇప్పుడు రెండు రకాలైనటువంటి ఇష్యూస్. ఒకటి టీసీఎస్ మీదేమో వాళ్ళకి ఇచ్చినటువంటి 99 పైసలకి ఇచ్చినటువంటి అంశం మీదన ఒక పిటిషన్ హైకోర్టులో విచారణకు రావడం, ఆ సందర్భంగా వచ్చినటువంటి వ్యాఖ్యలు భిన్న కోణాల్లో ప్రొజెక్ట్ కావడం. రెండవ వైపున లూలు మాల్కి ఇస్తున్నటువంటి బెజవాడ బస్టాండ్ స్థలాన్ని ఇవ్వడానికి వీల్లేదంటూ రౌండ్ టేబుల్ సమావేశంతో పాటు ఉద్యమానికి పిలుపునివ్వడం, జీవో రద్దు చేయాలన్నట్టు. ఇంకొక వైపున ఇదే టీసీఎస్కి ఇస్తున్నటువంటి లూలుకి వైజాగ్లో ఇస్తున్నటువంటి భూమికి సంబంధించినటువంటి దాని మీదన కోర్టులో కేసులు. వీటి మీదన నారా లోకేష్ స్పందిస్తూ ఇదంతా కూడా పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర అన్నటువంటి ఆరోపణ చేస్తున్నారు. అనేక సంస్థలకు భూములు ఇస్తున్నాం, కావాలంటే ఇంకా ఇస్తాం, ఫ్రీగా కూడా ఇస్తాం, 99 పైసలు అనేది లెక్కే కాదు, పరిశ్రమలు రావాలంటే భూములు ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్తున్నారు లోకేష్. దాన్ని అడ్డుకునే కుట్రల్ని సహించబోము, అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కూడా సిద్ధం అన్నటువంటి చెప్తున్నారు. అట్లాగే ఇతర దేశాల పారిశ్రామికవేత్తల్ని వేధిస్తున్నారు, వాళ్ళకి మెయిల్స్ చేసి మరి రాకుండా అడ్డుపడుతున్నారు. అట్లాంటి కుట్రల్ని కూడా అడ్డుకుంటాం, వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది ఈ అంశంలో? వన్ ఆఫ్ ద పిటిషనర్ తరపున ఆర్గ్యుమెంట్ చేసి అట్ ద సేమ్ టైం ఒక పార్టీని కూడా నడుపుతున్నటువంటి జేబీఎం భారత్ పార్టీ వ్యవస్థాపకులు హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఇక్కడ ప్రధానంగా టీసీఎస్ మీదన మీరు వాదనలు వినిపించారు పిటిషనర్ తరపున. ఇది కుట్ర కోణం అంటున్నారు. సదర్ పిటిషనర్ ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ? సరే, రాజకీయపరమైనటువంటి ఆరోపణలకి నేను సమాధానం చెప్పను, కానీ పిటిషనర్ వైఎస్ఆర్సీపీ, జడ శ్రవణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. వైఎస్ఆర్సీపీకి ఈ పరిశ్రమల పట్ల ఎంత కమిట్మెంట్ ఉంది, పరిశ్రమలు రావాలి తీసుకురావాలి అని వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉందో లాస్ట్ 5 సంవత్సరాలు చూసాం. సో వైఎస్ఆర్సీపీకి రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు పెట్టాలి, పరిశ్రమలు స్థాపన చేయాలనే దాని మీద ఎప్పుడూ కన్సర్న్ లేదు. సో గత 5 సంవత్సరాల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయటం లేదు అని గొడవ పెట్టిన కారణమైన, ఇప్పుడు అవినీతి పరంగా అన్యాయంగా చేస్తున్నారని చెప్పిన గొడవ పెడుతున్న కారణం కూడా కేవలం ప్రజల కోసమే. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఇప్పుడు ఒక పరిశ్రమలు ఆపడానికి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మాకేం సంబంధం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నో వే కన్సర్న్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల్లో చేసిన పరిపాలన, ఈ రాష్ట్రం అధాపాతాళానికి వెళ్ళిందని 100 సార్లు మాట్లాడిన వ్యక్తుల్లో నేను మొదటి వాడిని. ఎప్పటికీ అదే స్టాండ్ మీద ఉంటాను కూడా. కాకపోతే వాళ్ళు స్టాండ్ ఏమన్నా మార్చుకొని ప్రజల పట్ల ఏమన్నా ఆలోచన చేస్తాము, ఈసారి కంపెనీలు తీసుకొస్తాము, అమరావతిని రాజధానిగా యాక్సెప్ట్ చేద్దామంటే ఒకసారి వాళ్ళలో ఏమైనా రిపెంటెన్స్ వస్తే వీ విల్ సీ. వాళ్ళతో కలిసి పనిచేయటానికైనా, లేకపోతే వాళ్ళని కలుపుకొని పనిచేయటానికైనా, లేకపోతే మా పార్టీ ఆ పార్టీతో కలిసి రేపు ఎన్నికల్లో పోటీ చేయడానికైనా, లేకపోతే ప్రజా ఉద్యమాల్లో పోటీ చేయడానికైనా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చి ప్రజల పట్ల వాళ్ళకి నమ్మకం కలిగినప్పుడు వీ విల్ థింక్ అబౌట్ దాట్. సో కానీ నిన్న నారా లోకేష్ మంత్రిగా మాట్లాడినటువంటి ప్రతి మాటని కూడా మా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఒక మంత్రి స్థానంలో ఉండి ఈ విధమైనటువంటి రాజకీయ ప్రయోజనాలతోటి ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయటం ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు, ఇది పూర్తిగా ఆక్షేపణీయం. నెంబర్ 1 పాయింట్ సార్. నెంబర్ 2 పాయింట్, మనకి అంటే ఆ సామెత కొంచెం చెబితే ఇబ్బందిగా ఉంటుంది, బట్ చెప్పాల్సిన పరిస్థితి నాకైతే ఆసనం. చెప్పకుండా ఉండలేని పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. మంగళవారం సామెత అని ఒకటి ఉంటుంది సార్. నిన్న నారా లోకేష్ మాట్లాడిందంతా మంగళవారం కబుర్లే. నేను ఓపెన్గా చెప్తున్నా, మంగళవారం కబుర్లు చెప్పడం మానేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంగళవారం కబుర్లు చెప్పడం మానేయండి. మీరు దావోస్ వెళ్ళి, సింగపూర్ వెళ్ళి, మంత్రి హోదాలో 100 కోట్ల రూపాయలు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వెళ్ళి మంగళవారం కబుర్లు చెప్పమాట. 40 సంవత్సరాల ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తానన్నాడు. సంపద సృష్టిస్తాను అంటే సంపద సృష్టించాలి.
నేను సంపద సృష్టించేటప్పుడు ఎవడైనా ఒక ఉత్తరం రాస్తే ఆ సంపద సృష్టించబడకపోతే అదేం సంపద కాదండి. 1000 కోట్లు పెట్టుబడి పెట్టి 2000 ఉద్యోగాలు కల్పించేవాడు ఒక ఈమెయిల్ ఎవడో ఒకటి రాస్తే ఆ ఈమెయిల్కి నేను రాను, ఇక్కడ భయపడిపోతున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోతుంది అంటే ఎట్లా మారుతుంది? ఇది ఊహాజనితమైన ఆరోపణ కాదా? మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడొచ్చా ఆ మనిషి? కాదండి. మంత్రి స్థాయిలో ఉండి కడుపుకి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? నాకు అర్థం కాదు. కాదు సార్, ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక ప్రభుత్వాన్ని నడుపుతా ఎవరో ఒకడు మెయిల్ రాస్తే ఆ మెయిల్కి సంబంధించి సింగపూర్ కంపెనీ వాళ్ళు ప్రభుత్వం మారిపోతుందంటే మారిపోతుందా అండి? 2029 వరకు ఈ ప్రభుత్వం ఉంటుంది, 2029లో ఎలక్షన్ జరుగుతుంది, మీరు పరిపాలన బాగా చేస్తే మళ్ళీ మీరే వస్తారు. ఎవడో ఒకడంట ఈ ప్రభుత్వం అన్స్టేబుల్ గవర్నమెంట్, రేపు 164 సీట్లు ఉన్న మీరు అన్స్టేబుల్ గవర్నమెంట్ అయితే 11 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఏ సీట్లు లేని జడా శ్రావణ్ కుమార్ భయపెడతాడండి మిమ్మల్ని? ఏమన్నా మాట్లాడడానికి లాజిక్ ఉందా ఒక మంత్రి స్థాయిలో మాట్లాడేదానికి? మేము కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు ఉత్తరాలు రాస్తున్నారు, కేసులు వేస్తున్నారు. ఇదే అండి మంగళవారం పనులు, మంగళవారం సామెత? జడా శ్రావణ్ కుమార్ ఒక హైకోర్టులో ఒక కేసు వేసేస్తే అయిపోతుందా? కంపెనీలు వెనకపోతాయా? లేకపోతే ఆయన ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన ఊరు పేరు లేని మురళీకృష్ణ, వెంకటకృష్ణ, రామకృష్ణ ఎవడో ఒకడు పనికిమాలినోడు ఎవడో ఒకడు ఈమెయిల్ పెట్టేస్తే సింగపూర్ ప్రభుత్వానికి కంపెనీ వెనకపోతుందా? ఇక మెయిల్ పెడితే కంపెనీ వెనకపోయేది, కంపెనీ కేసు వేస్తే కంపెనీ వెనకపోయే కంపెనీని మీరెంత పోటుగాళ్ళు తీసుకురావడానికి వచ్చేవాళ్ళు ఎంత గొప్ప గనులు? ఇదే రాష్ట్ర ప్రజల కోసం మీరు మాట్లాడే విధానం ఇదే అండి? ఇక్కడ సారీ, ప్రధానంగా మొన్న కోర్టులో మందలించింది కోర్టు కూడా అన్నటువంటిది. అంటే ఇక్కడ రెండు పత్రికలు రెండు కోణాలు వచ్చినాయి అనమాట. ఈనాడు జ్యోతిలోనేమో మందలించిందని, సాక్షిలోనేమో వాళ్ళకే నోటీసులు ఇచ్చారని. చెప్పండి. నేను దీన్నో దాచిపెట్టేది ఏమీ లేదు. 100కి 1000% జడా శ్రావణ్ కుమార్ కేసులో సక్సెస్ అయ్యాడు. మా కేసు సక్సెస్ అయ్యింది. నాకు ఒక మాట చెప్పండి, నేను ఏం అడగట్లేదు మిమ్మల్ని. ఐ థింక్ యూ మెటిక్యులస్లీ ఫాలో ఎవ్రీ ఆస్పెక్ట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యూ మెటిక్యులస్లీ ఫాలోస్. టీసీఎస్కి 99 పైసలకి నారా లోకేష్ ఆర్ రాష్ట్ర ప్రభుత్వం లీజుకి ఇచ్చిందా? 99 పైసలకి 21.16 ఎకరాలు అమ్మిందా? నాకు ఈ ఒక మాట చెప్పండి చాలు. విక్రయం అనేటువంటిదే పాయింట్ వచ్చింది కదా, రిజిస్ట్రేషన్ చేస్తారని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారని పాయింట్ వచ్చింది. సో రిజిస్ట్రేషన్ అంటే 21 పైసలకి, ఇక నేను నారా లోకేష్ ఇది కూడా ప్లే చేస్తాను, మీరు జస్ట్ ప్లీజ్ అలౌ మీ ఫర్ 1 minute. ఇది రాష్ట్ర ప్రజలకి మీ చేతిలో మీడియా ఉంది కదా, మీ చేతిలో పేపర్లు ఉన్నాయి కదా అని మీ ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ప్రజలకి అబద్ధాలు ప్రొజెక్ట్ చేయకూడదు. అబద్ధాలు ప్రొజెక్ట్ చేస్తే కోర్టులో ఏం జరిగింది? కోర్టు ఎవరిని మందలించదండి? మీరు తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మీపై విమర్శలు చేస్తుంది. 99 పైసలకి కంపెనీలకు భూములు ఎలా ఇస్తారు అని కూడా క్వశ్చన్ చేస్తుంది. దానిపై మీరు ఏమంటారు? టీసీఎస్ కి 99 పైసలకి నేను భూమి ఇచ్చాను. కాగ్నిసెంట్ కూడా 99 పైసలకి నేను భూమి ఇచ్చాను. నాకు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది కూడా ప్రజలందరూ ఒకసారి చూడాలి. ఆనాడు టాటా మోటార్స్ వెళ్ళి వెస్ట్ బెంగాల్లో ప్లాంట్ పెట్టాలని అనుకున్నాను, కానీ అక్కడ గొడవ జరిగింది. ఇమ్మీడియట్ గా ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఒక్క SMS రతన్ టాటా గారు పెట్టి, మీకు మా భూమి రూపాయికి ఇస్తాను, వచ్చి ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయండి అన్నారు. ఆ ఒక్క టాటా మోటార్స్ ప్లాంట్ గుజరాత్కి వెళ్ళిందే మొత్తం గుజరాత్ రూపురేఖలు మార్చేసింది. 1 minute. అది నా లక్ష్యం. గౌరవ ప్రధానమంత్రిగా నేను ఆదర్శంగా తీసుకొని చేశాను. చాలా మంది దానిపైన కోర్టుకు కూడా వెళ్ళారు. నేను స్టడీ చేశాను ఆ లీగల్ కేసు. కోర్టు కూడా చాలా స్పష్టంగా ఇది ప్రజల ప్రయోజనాల కోసం, వాళ్ళకి ఉద్యోగాలు ఉపాధి కల్పన కోసం తీసుకున్న నిర్ణయం, మేము దీంట్లో జోక్యం చేసుకోము అని చాలా స్పష్టంగా చెప్పారు. ఎస్, నేను టీసీఎస్కి ఇస్తాను, కాంగ్రెస్కి ఇస్తాను, కానీ సొంత కంపెనీలు ఇచ్చుకోలేదు. రైట్ సార్. ఏమన్నారు సార్ మంత్రి గారు? 99 పైసలకి టీసీఎస్కి కాగ్నిజెంట్కి ఇస్తాము ల్యాండ్ అని. 99 పైసలకి ఏంటి, లీజా సేలా? అది ఎవరు చెప్పరు. అశ్వత్థామ కుంజర హతాహత అని మహాభారతంలో ఒకటి ఉంటుంది చూశారు. ఈయన ధర్మరాజు కాదు, ఈయన మాట్లాడేది నేను ఎగ్జాంపుల్ చేసుకుంది ఈయన కోసం కాదు నేను చెప్తుంది. అంటే ఈరోజు మాట్లాడుతున్నటువంటి మీడియా కావచ్చు, లేకపోతే
కందుల రమేష్ లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ మేధావులు ముసుకేసుకుని యూట్యూబ్లు మాట్లాడేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఈరోజు యూట్యూబ్ ఛానల్స్లో ఈ టీసీఎస్కి భూమిస్తే తప్పేంది, టీసీఎస్కి భూమిస్తే తప్పేంది, హైకోర్టుకి వెళ్ళారని మాట్లాడేవాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా సైగర్ ఆమె ఆడబుల్ చెప్పండి వినపడుతుంది. సో వీళ్ళందరూ కూడా నాకు ఒక విషయం స్పష్టత చేయమన్నాడు సార్. ఏం అవసరం లేదు, నేను తెలుగుదేశం మీడియాని, తెలుగుదేశం సపోర్ట్ చేసే ఛానల్స్ని, లేకపోతే తెలుగుదేశం ప్రింట్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని, యూట్యూబ్ ఛానల్స్ని, డిజిటల్ మీడియాని అందరిని ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఇంక్లూడింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే ప్రశ్న అడుగుతున్నా. నేను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎస్ఐపిబి కమిటీ చైర్మన్గా చంద్రబాబు నాయుడు, లేకపోతే అతని తర్వాత స్థానంలో వైస్ చైర్మన్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, నెంబర్ 3 మరి అటు ముఖ్యమంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రి కాదు, ఈ మధ్య మార్గంలో వేలాడుతున్నటువంటి నారా లోకేష్ని, వీళ్ళ ముగ్గురిని అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర మీడియాని, వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తే ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ డిజిటల్ మీడియాని అడుగుతున్నా, టీసీఎస్కి ఇచ్చింది సేలా లీజా? ఈ రోజు వరకు జీవోలో కానీ లేకపోతే జీవోలోనేమో సేల్ అని రాసుకున్నారు. నెంబర్ 1. రాష్ట్రం మొత్తం మీడియా అంతా ఏమని పబ్లిసిటీ చేస్తున్నారు? 99 పైసలకు ఇస్తున్నాము. 99 పైసలకి దేనికి ఇస్తున్నారు? లీజుకి ఇస్తే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు వెల్కమ్, సేల్కి ఇస్తే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు అపోజ్. ఏంటి మీరు అడగండి, ఏంటి ప్రాబ్లం చెప్తా. లీజుకి ఇస్తే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కంపెనీకైనా ప్రభుత్వానికి లీజుకి ఇచ్చే పద్ధతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రూల్స్లో ఉన్నది. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు వరకు ఏ జీవోలోనైనా, ఏ రూల్స్లోనైనా, ఏ అలాట్మెంట్ రెగ్యులేషన్స్లో అయినా కంపెనీకి 99 పైసలకి భూమి ఇవ్వచ్చు అని ఒక్క రూల్ అయినా ఎక్కడైనా ఉన్నదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? రూల్ ఏంటో సైట్ చేయమనండి. ఇప్పుడు ఒక భూమి ఒకరికి ఇస్తున్నామంటే 99 పైసలకి, ఇది నా ఇష్టం కాదు కదా సాయి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల డబ్బు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకు సంబంధించిన 550 కోట్ల రూపాయల విలువైన భూమి ఒక కంపెనీకి ఇస్తున్నావు, ఒక కంపెనీకి 99 పైసలకి ఇస్తున్నావు. 99 పైసలకి ఇస్తే దానికి రూల్ ఏంటంటున్నాను నేను. మన రూల్స్లోనేమో లీజు అని రాసుకున్నారు. 2023 ఏపీఐఏసీ ల్యాండ్ అలాట్మెంట్ రూల్స్ రెగ్యులేషన్ నెంబర్ 11లోనేమో ఏదైనా సరే 33 సంవత్సరాలకి లేదా 66 సంవత్సరాలకి ఇవ్వచ్చు. ఇంకోటి కూడా చెప్తున్నాం, మెగా ప్రాజెక్ట్ అయితేనే 66, 33. అది మాత్రం మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయితే 33 సంవత్సరాలకి, 66 సంవత్సరాలకు కూడా లేదు. ఓన్లీ మెగా ప్రాజెక్ట్ అయితేనే 33, 66. ఈ 33, 66 లీజుకి మాత్రమే ఇవ్వాలి. లీజు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యి ప్రాజెక్టు కమెన్స్ అయ్యి కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ అయితే ఈ లీజ్ పీరియడ్ని 99 సంవత్సరాలకు వెళ్ళే వెసులుబాటు ఉన్నది రూల్స్లో. మీకు ఆంధ్రప్రదేశ్ రూల్స్లో ఎక్కడా కూడా సేల్కి ఇవ్వాలి, సేల్కి ఇచ్చేయచ్చు, ఒక్క ఇటుక రాయి కూడా వెయ్యని కంపెనీకి మీరు సేల్ డీడ్ రాసేయచ్చు, 550 కోట్ల రూపాయల స్థలాన్ని 99 పైసలకి ఇవ్వచ్చు అని ఎక్కడ రూల్ లేదే, రెగ్యులేషన్ లేదే, జీవో లేదే. మరి ఈ జీవో, ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ది జీవో, రెగ్యులేషన్ అండ్ రూలు నువ్వు 99 పైసలకి ఇవ్వటాన్ని నేను సవాల్ చేశా. నువ్వు అది లీజ్ అని జీవోలో రాసుకున్నట్టు నేను ఎందుకు వెళ్తానండి కోర్టుకి? పిచ్చోడా నేనేమన్నా? జడా శ్రావణ్ కుమార్ పిచ్చోడా? జడా శ్రావణ్ కుమార్ 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేసినప్పుడే మేధావా? జడా శ్రావణ్ కుమార్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఆస్పెక్ట్లో కేసులేసి గెలిచినప్పుడు, అమరావతి మీద కేసులేసి గెలిచినప్పుడు, జగన్మోహన్ రెడ్డి మీద ప్రభుత్వంలో కేసులు వేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రాసిక్యూషన్ విత్డ్రా చేసినప్పుడు, 100 కేసులను విత్డ్రా చేసినప్పుడు, కేసులేసి గెలిచినప్పుడు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మొప్పు తెప్పలు పెట్టినప్పుడేమో శ్రవణ్ కుమార్ మేధావా? శ్రవణ్ కుమార్ అద్భుతమైన వ్యక్తి. ఈరోజు శ్రవణ్ కుమార్ కోర్టుకి వెళ్తే అక్షం తెలిసిందా అంటే మీ వెర్షన్ ఆఫ్ మీడియా మార్చేస్తారా? కోర్టులో జరిగిన ఎవ్రీ మినిట్ రికార్డింగ్ ప్రొసీడింగ్స్ నా దగ్గర ఉన్నాయి. హైకోర్టు జడ్జి యువర్ జీవో ఇస్ వెరీ మచ్ అంబిగ్యూటీ అన్నారు. నేను కేసు వేయకపోతే ఇది సేల్ కింద ఎగ్జిక్యూట్ చేసేసేవాళ్ళు. 550 కోట్ల రూపాయల ల్యాండ్ని 99 పైసలకు టీసీఎస్కి ఇచ్చేసేవాళ్ళు. నేను కేసు వేసిన కారణంగానే వితౌట్ ఎనీ ఆప్షన్, బికాస్ దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ టు ఎస్కేప్, కోర్టులు సచ్చినట్టు మేము లీజుకి ఇస్తున్నామని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు లీజుకి ఇచ్చారని చెప్పిన కారణంగానే హైకోర్టు అది రికార్డ్ చేసింది. హైకోర్టు అది రికార్డ్ చేసి నో ఇంటీరియర్ మ్యాటర్స్ ఆర్ రిక్వైర్డ్ అనింది. ఇప్పుడు అదే కనుక లీజు కాదు ఇది సేలు అని దమ్ముంటే చెప్పమనండి వాళ్ళని కోర్టులో. రేపొద్దున నేను కాగ్నిజెన్స్ మీద రేపొద్దున కేసు వేస్తున్నాను. నేను కాగ్నిజెంట్కి ఇచ్చినటువంటి ల్యాండ్ 22 ఎకరాల మీద నేను హైకోర్టులో పిల్లేస్తున్నా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.
నేను ఈ మీడియా సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అధికారుల్ని రేపొద్దే నారా లోకేష్ని ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే 99 పైసలకి కాంగ్రెజెంట్కి భూమి ఇచ్చాను, ఇది సేల్ రూపంలో ఇచ్చాను, మేము సేల్ డ్యూట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామని మీ అధికారులు చెప్పమనంటే రేపు కోర్టులో 2 నిమిషాల్లో స్టే గ్యారంటీగా వస్తుంది. స్టే రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఎందుకంటే దేర్ ఇస్ నో సచ్ లా ఇన్ ఆంధ్రప్రదేశ్. సేల్ డీడ్ రాసే అవకాశం ఆంధ్రప్రదేశ్లో లేదు. లీజుకులు మాత్రమే ఇవ్వాలి. నేను ఎప్పుడైతే ఆ రూల్ చదివానో గటక్కమని లీజుకి ఇచ్చేస్తున్నాం మేము, సేల్ కాదని అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు నారా లోకేష్ వీడియోలో ఏమంటాడు, 99 పైసలకు ఇచ్చానండి, తప్పేముంది? ఎస్, కాదు, తప్పేం లేదు, నేను కాదన్నట్టు కాదు. సాయి గారు టీసీఎస్ ఇంటికి నేను నా ఆర్గ్యుమెంటే మొదలుగా చెప్తున్నా. నేను హానరబుల్ హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పేటప్పుడు మొదటి పాయింట్ ఇదే, మై లార్డ్, వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ టు టీసీఎస్, or we are not against for the allotment of any land by the Andhra Pradesh government to anyone. We are here to welcoming every employment ikkadiki vachinappudu we are welcoming it, but how and when is point. It must be in accordance with the law. For example, రేపొద్దున టీసీఎస్కి 550 కోట్ల రూపాయలు భూమి ఇచ్చారు సాయి గారు, ఎజ్యూమ్ మూమెంట్ ఇచ్చారు. సో ఏపీఐఏసీ ఎండి వెళ్ళి జనరల్ మేనేజర్ వెళ్ళి సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీ సెటప్ చేయకుండానే భూమి ఎక్కడ సెటప్ చేయకుండానే, కనీసం అక్కడ ఒక్క కన్స్ట్రక్షన్ పట్టకుండానే, ఒక చిన్న ఇటుకురాయి కూడా వేయకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి సేల్ డీడ్ రాసేసింది. 550 కోట్ల రూపాయల స్థలాన్ని టీసీఎస్కి ఇచ్చింది. సో రేపొద్దున ఏదో ఒక కారణాల చేత టీసీఎస్ ఇక్కడ ఇస్టాబ్లిష్ చేయకూడదు అనుకుంది యూనిట్ని, లేదా ఒక చిన్న యూనిటే పెడదాం అనుకుంది, లేదా అసలు ఇక్కడ యూనిట్ పెట్టి 1000 ఉద్యోగాలు కాదు 100 ఉద్యోగాలే ఇవ్వాలనుకుంది. సో మనకి ఏదైతే డిపిఆర్ ఇచ్చారో ఆ డిపిఆర్కి అనుగుణంగా ఇన్స్టిట్యూషన్ పెట్టకూడదు, వాళ్ళకి ఏదో వేరే ఆఫర్ వచ్చింది, వేరే సందర్భం వచ్చింది, పెట్టకూడదు అనుకుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఇటుకు కూడా వేయకుండా 550 కోట్ల రూపాయల స్థలాన్ని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిస్తే, రేపొద్దున వాళ్ళు ఇక్కడ ఇన్స్టిట్యూషన్ పెట్టకపోతే ఈ 550 కోట్ల రూపాయల స్థలాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా? టీసీఎస్ అక్కడ సంస్థ పెడుతుందని మీరు ఏమైనా ఇన్సూరెన్స్ ఇవ్వగలరా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని కంపెనీలు పెట్టారండి? 2014 నుంచి 19 వరకు చెప్పండి. 2019 నుంచి 24 వరకు ఎన్ని కంపెనీలు పెట్టినాయండి? 2023 జూన్ 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు పెట్టి విశాఖపట్నంలో సమ్మిట్ పెట్టింది. ఎన్ని? 16 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, ఇదిగో మెమరాండమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా రాశారు అని జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. అప్పుడున్నటువంటి అమర్నాథ్ ప్రకటించాడు, ఐటీ మినిస్టర్ ప్రకటించాడు, 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఎష్యూరెన్స్ వచ్చింది మాకు అని. ఈ 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిలో 1600 కోట్లు రాలేదు సాయి గారు. ఇట్లా ఉంటే పారిశ్రామికవేత్తల పనులు, రాజకీయవేత్త పనులు. ఈరోజు టీసీఎస్ రేపు పెడుతుందని గ్యారంటీ ఏంది? కాగ్నిజెంట్ పెడుతుందని గ్యారంటీ ఏంటి? ఒకవేళ పెట్టకపోతే ఏమవుతుంది? లేదా కంపెనీ పెట్టాలనుకున్నవాడు లీజ్ అయితేనేంటి, సేల్ అయితేనేంది? నువ్వు నిజంగానే కంపెనీ పెట్టాలనుకున్నావు, లీజ్కి ఇవ్వండి. 99 సంవత్సరాలు కాదు, 500 సంవత్సరాలకి లీజ్కి ఇవ్వండి, నో ప్రాబ్లం. ₹1 కూడా వద్దు, మీరే ఎదురు డబ్బులు ఇవ్వండి, వాళ్ళు ఉద్యోగాలు పెడతారు, ఉద్యోగాలు ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. వీఆర్ వెల్కమింగ్ ఇట్. లీజ్ అయితేనేంటి, సేల్ అయితేనేందండి? నీకు రూల్స్లోనేమో సేల్ డీడ్ రాసే అవకాశం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు సేల్ డీడ్ అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు జీవోలో రాసుకుంటావు. జీవోలో రాసేసుకొని ఈ జీవోని ఏమి ఎవ్వరు ఎరగనట్టుగా మీడియా అంతా 99 పైసలకే టీసీఎస్కి, 99 పైసలకే టీసీఎస్కి. 99 పైసలకి ఏంటయ్యా? లీజా? లీజ్ అయితే మాకు అబ్జెక్షన్ లేదు, నేను మొదటే చెప్పిన. సేలు అయితే మాత్రం వీఆర్ అబ్జెక్టింగ్. అంటే మీరు 99 పైసలకి లీజో సేలో చెప్పరు. మేము హైకోర్టుకి వెళ్ళి క్లారిఫికేషన్ తీసుకుంటేనే మా మీద సీజే గారు అన్నారు. ఆయన ఏమన్నారు? కంపెనీలకు వస్తే తప్పే ఉందండి, కంపెనీలకు ఇస్తే తప్పే ఉందండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద రాష్ట్రం కదా, వస్తే తప్పేం లేదు కదా, డెవలప్ అవుతుంది కదా అన్నాడు. అప్పుడు నేనన్నా, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ మై లార్డ్, నేను తప్పు కాదు, దానికి తప్పు అనటం లేదు, కానీ వీళ్ళు సేల్ చేస్తున్నారనేది నా ప్రాబ్లము. అంటే వాళ్ళు సేల్ చేయటం లేదని అంగీకరించేశారు కదా, వీ విల్ రికార్డ్ ద స్టేట్మెంటు, సేల్ కాదు లీజ్ అని రాసుకుంటాము, దెన్ వీ విల్ ఆస్క్ ఫైల్ కౌంటర్ అండ్ ఏది మీరు నిర్ణయం తీసుకున్నా కూడా సబ్జెక్ట్ టు రిజల్ట్ ఆఫ్ దిస్ రిట్ పిటిషన్ ఉంటుంది, మైండ్ ఇట్ అని చెప్పేసి ఆయన 4 వారాలకు వాయిదా వేశారు. దీన్ని బయట ఇష్టం వచ్చినట్టు ప్రొజెక్ట్ చేస్తారు, చేసుకోమని, నో ప్రాబ్లం. కానీ నేను ఇంకో మాట చెప్తున్నా, ఫైనల్గా ఈ విషయం మాట చెప్పిన తర్వాత ముగిస్తా. టీసీఎస్ సంస్థ ఆంధ్రప్రదేశ్కి రాదు, మీరు రాసి పెట్టుకోండి. ఎందుకు రాదు చెప్పనా? ఇది లీజు అని తెలిసిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి టీసీఎస్ ఒప్పుకోదు. నిన్న నారా లోకేష్ ముఖంలో ఫ్రస్ట్రేషన్ క్లియర్గా నాకు కనిపించింది. అండ్ ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్, రిలయబుల్ ఇన్ఫర్మేషన్. టీసీఎస్ సెడ్ నో.
నువ్వు మాకు ల్యాండ్ ఫ్రీగా ఇస్తాను 99 పైసలకి 500 కోట్ల రూపాయల ల్యాండ్ ఇస్తానని ఒప్పుకున్నావు. ఈ రోజు నాది లీజ్ అంటున్నారు. హైకోర్టులో కూడా మీరు ఒప్పుకున్నారు లీజ్ అని. సో కాబట్టి లీజ్ అయితే మేము వచ్చే ప్రసక్తి లేదు, లీజ్ అయితే మేము అక్కడ సెటప్ చేయమనేటువంటి స్పష్టమైన సంకేతాలు టీసీఎస్ నుంచి వాళ్ళకి వచ్చినాయి. ఐఎమ్ అష్యూరింగ్ యూ విల్ సీ సాయి గారు, రాబోయే 4 సంవత్సరాల్లో టీసీఎస్ పేరు కూడా ఎత్తరు ఇంకా. అంటే ఇక్కడ ఒక పాయింట్, అంటే వచ్చే సంస్థను మనం చెడగొట్టుకోవడం అవుదా? ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే టీసీఎస్ అనేటటువంటిది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కాస్త దేశభక్తి కలిగినటువంటి సంస్థ. రెండవది, ఇంతవరకు ఎప్పుడు ఎవరిని మోసం చేసిన సంస్థ కాదు, ఎక్కడ డబ్బులు ఎగ్గొట్టిన సంస్థ కాదు, దేశంలో ఉపాధి అవకాశాలు కల్పించింది. ఇప్పుడున్న కండిషన్లో లీజుకి ఇస్తే కనుక బ్యాంకులు లోన్లు ఇవ్వట్లేదు, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేకపోతే ఇతర. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసేసారు, వాళ్ళకి భూమి ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళు దాన్ని తాకట్టు పెట్టినే లోన్ తీసుకుని కట్టుకుంటారు, తద్వారా ఉద్యోగాలు వస్తాయి. అలాంటి ఒక మంచి కంపెనీకి, రెప్యూటెడ్ కంపెనీకి ఇస్తే, రిజిస్ట్రేషన్ చేస్తే తప్పేంటి? మీరు అన్నట్టు ఒక విధాన నిర్ణయం అన్నారు, అది జగన్ టైంలో తీసుకున్నది. ఇప్పుడు క్యాబినెట్టే నిర్ణయం తీసుకుంది కదా, ఆ విధాన నిర్ణయం అనేటటువంటిది క్యాబినెట్ నిర్ణయం ద్వారా మారిపోదా? ఎట్లా మారుతుంది? క్యాబినెట్ నిర్ణయం ఎప్పుడు కూడా జీవో ఫామ్లో రావాలి. క్యాబినెట్ తీసుకున్నటువంటి ఎస్ఐపిబి కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం ఇట్ మస్ట్ బి ఇన్ అకార్డెన్స్ విత్ ది జీవో. ఇప్పుడు వచ్చింది అంటున్నారు కదా మీరు, జీవో అలా కాదు. క్యాబినెట్ దేనికి నిర్ణయం తీసుకుంది? క్యాబినెట్ నిర్ణయాలు కూడా రూల్స్కి అనుగుణంగానే ఉండాలి. ఇప్పుడు 2023 ఏపీఐఏసి ల్యాండ్ అలాట్మెంట్ రూల్స్ ఏం చెప్తుంది? ఏ కంపెనీకి అయినా సరే లీజ్ పద్ధతుల్లోనే ల్యాండ్ ఇవ్వాలి అని రాసుకున్నారు. సో క్యాబినెట్ లీజ్ పద్ధతుల్లో కాకుండా దాన్ని సేల్ పద్ధతుల్లో నిర్ణయం తీసుకుంటాం కరెక్ట్ కాదు కదా. ఏ పద్ధతుల్లో సేల్ ఇవ్వాలి? వాళ్ళు ఒక ఇటుకరాయి కూడా వేయని కంపెనీకి నేను భూమిని అమ్మాలి అని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అంటే ఎస్ఐపిబి కమిటీ నిర్ణయం రూల్స్కి అనుగుణంగా ఉండాలి. నిజంగానే ల్యాండ్ అలాట్మెంట్ రూల్స్లో కనుక వాళ్ళు ఏ కంపెనీ వచ్చినా ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టాండర్డ్ని బట్టి భూమి ఊరికే ఇవ్వచ్చు, వాళ్ళు ఒక ఇటుకరాయి వేయకుండా కూడా వాళ్ళు సేల్ డీడ్ రాసేయచ్చు అని చెప్పేసి మన రూల్స్లో ఉన్నాయి అనుకోండి సాయి గారు, మాకు వాయిస్ ఉండదు కోర్టుల్లో. ఎస్, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఇన్ అకార్డెన్స్ విత్ ది రూల్స్ తీసుకున్నారు. సో క్యాబినెట్ ఒక కంపెనీకి ఊరికే ఫ్రీగా ల్యాండ్ ఇస్తాను అంటే మేమెవరు అబ్జెక్ట్ చేయడానికి? బికాస్ దేర్ డెసిషన్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా. రైట్, అది కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందా? వాళ్ళు క్యాబినెట్ ఆ నిర్ణయం తీసుకుని ఫ్రీగా ఇచ్చేద్దాం, అట్లాగా రిజిస్ట్రేషన్ చేసేద్దాం అంటే నిబంధనలు. మాట చెప్పండి, నాకు ఒక మాట చెప్పండి. క్యాబినెట్ అసెంబ్లీని రేపొద్దున అసెంబ్లీ మొత్తాన్ని ఖాళీ చేసి లూలు మాల్కి ఇవ్వాలి, అసెంబ్లీ లేదు ఏం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన సెక్రటేరియట్ మొత్తాన్ని లూలు మాల్కి ఇవ్వాలి, వాళ్ళకి ఏదో ప్రైవేట్ ఫంక్షన్స్ హాల్కి ఒక 5 ఏళ్ల వరకు లీజ్కి ఇస్తాను, సరిపోతుంది. ఒక ప్రభుత్వ స్థలాన్ని అమ్మాలి అంటే మీ ఇష్టం కాదు కదా. 5 సంవత్సరాల తర్వాత మీ ప్రభుత్వం మారిపోతే ఇంకో ప్రభుత్వం వస్తుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 5 సంవత్సరాలు వీళ్ళు ట్రస్టీలు మాత్రమే, దే ఆర్ నాట్ అబ్సల్యూట్ ఓనర్. ఒక ప్రభుత్వ స్థలాన్ని అమ్మాలి అంటే, ఒక ప్రభుత్వ స్థలాన్ని ఊరకే ఒక కంపెనీకి ఇవ్వాలి అంటే రూల్స్ ఉండాలి. ఆ రూల్స్ ప్రకారం మాత్రమే యాక్ట్ చేయాలి. నేను ఇంకొక మాట చెప్తాను, మీకు క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం మాత్రమే చెప్తా. ఎందుకంటే నిన్న కోర్టులో సీజే గారికి కూడా ఇది చదివి వినిపించా. 2012లో సాయి గారు మనకి ఏపీఐఏసి అలాట్మెంట్ రూల్స్ ఉన్నాయి సాయి గారు. 2012లో అలాట్మెంట్ రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే, ఏ కంపెనీ అయినా సరే ఉన్నటువంటి అలాట్మెంట్ రూల్స్, ఏపీఐఏసి అలాట్మెంట్ రూల్స్ 2012లో రూల్స్. ఈ 2012 రూల్స్ ప్రకారం మనకి రెగ్యులేషన్ నెంబర్ 28 ఇదేం చెప్తుంది అంటే, ఎగ్జిక్యూషన్ ఆఫ్ సేల్ డీడ్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్. ది అలాటీ షాల్ సీక్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సేల్ డీడ్ సూన్ ఆఫ్టర్ ఫుల్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. 2012 రూల్స్లో అంటే ఈ రూల్స్ పోయిన తర్వాతే 2015 రూల్స్, 2015 నుంచి 2019 రూల్స్, 2019 నుంచి 2023 రూల్స్. అంటే ఈ 2012లో ఏపీఐఏసి రూల్స్ మాత్రమే ఇప్పుడు ఇవి రిపీల్ అయిపోయినాయి, ఇవి లేవు, ఫోర్స్లో లేవు. కానీ ఈ రూల్స్ తర్వాత 4 సార్లు రూల్స్ మారుకుంటూ వచ్చినాయి. అప్పుడు ఉన్న రూల్ ఒక్కటి మాత్రమే పర్మిట్ చేసింది, ఏమని? ఎంట్రప్రెన్యూర్ మెమోరాండం ఆఫ్ పార్ట్ 2, పవర్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ సర్టిఫికేట్, ఫస్ట్ సేల్ ఇన్వాయిస్ అండ్ approved building plan, CFO from PCB whenever it is applicable, no dues on property tax, valuation and investment duty certificate by chartered accountant. 2012లో మనకున్న రూల్స్ ప్రకారం ఏదైనా ఒక కంపెనీకి సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రాజెక్టు. అంటే ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్, ఫస్ట్ ఇన్వాయిస్, కమర్షియల్ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే సేల్ డీడ్ చేసే అవకాశం ఉంది.
సబ్సిక్వెంట్గా దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొన్ని వందల కోట్ల రూపాయల ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ ఎగ్జిక్యూషన్ సేల్ డీడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ప్రాపర్టీలన్నీ కూడా వాళ్ళు సేల్ డీడ్ తీసుకోవటం, బ్యాంకులో తాకట్టు పెట్టుకోవటం, వెళ్ళిపోవటం, ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయటంలో. సో తర్వాత దీని రిప్లికేషన్స్ తెలుసుకొని మార్చుకున్నది గవర్నమెంట్. ఏమని మార్చుకుంది? అబ్బాయి ఎవరికైనా సరే కంపెనీకి లీజ్ ఇవ్వాలి అంటే అమ్మటం లేదు, లీజ్ మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనది. సో లీజ్కి మాత్రమే ఏదైనా కంపెనీ పెట్టాలంటే వాళ్ళని 2023 రూల్స్లో రాసుకున్నారు. 2023 రూల్స్ కూడా చదువుతాను మీకు ఫర్ ఎవర్ బెనిఫిట్ ఆఫ్ ది పబ్లిక్. 2023లో రాసుకున్నటువంటి రెగ్యులేషన్ నెంబర్ 11, ల్యాండ్ అలాట్మెంట్ ప్రొసీజర్. An entrepreneur who requested for allotment of industrial policy, parcel and industrial estate developed and positioned by APIC shall file an online application. 11.3. The allottee has the option to extend the lease deed from 33 years, 33 or oblique 66 years to 99 years after 10 years of successful operation from the date of issuance of the TCP. Further, its allotment shall be offered as is where is basis for a period of 33 oblique 66 years on lease. 33 ఏళ్ళకి 66 ఏళ్ళకి లీజుకి మాత్రమే ఉంది. 66 ఏళ్ళ తర్వాత లీజ్ ఎక్స్టెండ్ చేయాలి అంటే, ఒకవేళ లీజ్ 66 నుంచి 99 సంవత్సరాలకు వెళ్ళాలి అంటే ప్రాజెక్ట్ పెట్టాలి, 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి, అప్పుడు వాళ్ళకి లీజ్ డీడ్ 99 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేయాలి. ఇది వదిలేసేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు సేల్ డీడ్ ఇచ్చేసుకుంటాను, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, మా ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ ఇచ్చేస్తాము, వాళ్ళు కంపెనీ పెట్టకపోయినా ప్రాబ్లం లేదు, రూల్స్కి అనుగుణంగా మేము సేల్ చేసేస్తాము, కాగ్నిజెంట్ పెద్ద కంపెనీ. మీరు ఇంకో ప్రశ్న అడిగాను నన్ను ఇంతకుముందు, సార్ చాలా పెద్ద కంపెనీ కదా టీసీఎస్, వాళ్ళకి ఏంటి సార్ సేల్ చేస్తే తప్పేంటి సార్ అని. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అండి, నేను ఆ విషయం కూడా అడ్రస్ చేస్తాను. టీసీఎస్ అనేది 56 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ జీవోలోనే రాసుకున్నారు. అండ్ 6,01,000 కన్సల్టెంట్స్ అండ్ 55 కంట్రీస్లో 29.1 బిలియన్ రెవెన్యూ ఉంది అంట ఈ కంపెనీకి. 29.1 బిలియన్ రెవెన్యూ అంటే నాకు తెలిసి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి ఈ కంపెనీ ఏమండి ల్యాండ్ లీజుకు తీసుకొని చేస్తే తప్పే ఉంది? వీళ్ళకి ఏమన్నా రెవెన్యూ లోటా? వీళ్ళకి ఏమన్నా బ్యాంకు లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా వాళ్ళు కంపెనీ పెట్టుబడులు పెట్టాలి అని వాళ్ళు ఫీల్ అయితే, ఇక్కడ పొటెన్షియాలిటీ ఉందని ఫీల్ అయితే, 6 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ల్యాండ్ ఎందుకు సార్? వాళ్ళకి లీజుకి తీసుకోమనండి, 99 ఏళ్ళకి లీజుకి తీసుకోమనండి, లేకపోతే ల్యాండ్ కొనుక్కోమనండి. వాళ్ళు ఎక్కడికి వచ్చి చేస్తుంది చారిటీ కాదు కదా, బిజినెస్సే కదా. మరి బిజినెస్ చేస్తున్న వాళ్ళు వచ్చి ల్యాండ్ కొనుక్కోమనండి, లేదా లీజుకి తీసుకోమనండి. మనం ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి ల్యాండ్ అంటున్నాను నేను వాళ్ళకి. రూల్స్లో లేదు. ఇంకోటి కూడా చెప్తా, సాయి గారు కాగ్నిజెంట్ కూడా ఇలాగే ఇచ్చారు, నేను దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తాను. రేపు కాగ్నిజెంట్ ఛాలెంజ్ చేసినప్పుడు కూడా వాళ్ళు లీజ్ అంటారా? కాగ్నిజెంట్కి అయితే ఇంకా దారుణం, డైరెక్ట్గా కాస్ట్కి అమ్ముతున్నాము అని చెప్పి రాసేసారు కాగ్నిజెంట్. ఎక్కడైనా సరే ఈ మాట చెప్పమనండి సార్, నేను లీజుకి ఇవ్వటం లేదు సేల్కి ఇస్తున్నాము అని చెప్పి చెప్పమనండి. నారా లోకేష్ని కానీ ప్రభుత్వ మీడియాని కానీ వాళ్ళ మీడియాని కానీ 99 పైసలకి ఇస్తున్నాము. 99 పైసలకి ఇచ్చేది నాకు అర్థం కాదు. 99 పైసలు లీజా సేలా? కానీ క్లారిఫై. నిన్నటిదాకేమో సేల్ అన్నారా 2 లూలు మాల్కి. మరి లూలు మాల్కి కూడా సేల్కి ఇవ్వచ్చుగా. లూలు మాల్కి ఎందుకు లీజుకి ఇచ్చారు? లూలుకి ఎందుకు సార్ 99 ఏళ్ళకి లీజుకి ఇచ్చారు? దీనికేమో మరి సేల్కి మరి లీజ్కి ఇచ్చామని క్లియర్గా రాసుకున్నారు. 99 ఏళ్ళకి లీజ్కి ఇచ్చాము, ఆ ప్రీమియం అమౌంట్ ఎంత రాసుకున్నారు, లీజ్ పీరియడ్ ఎంత రాసుకున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. దాని తర్వాత దానికి ఏదో ఇష్యూస్ ఉన్నాయి, అది వేరే విషయము. సిఆర్జెడ్ జోన్లో అది పెట్టడానికి లేదు, ఇంతకుముందు ప్రపోజల్ ఉంది, అది కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాము. అది దాని కథ వేరే ఉంది, దాని వైలేషన్స్ వేరే ఉంది. నేను అనేది మేము బ్రాండ్ ఇమేజ్ చెడగొట్టడానికో లేకపోతే కంపెనీలు రాకుండా చేయడానికో మేము ఇక్కడ రాష్ట్రంలో కేసులు వేయటం లేదు సార్ గారు. మీరు ఈ కంపెనీలు తీసుకొచ్చే దాని పేరిట వందల కోట్ల రూపాయలు అవినీతి చేసుకొని, నేను చెప్తా, నిన్న బాలశౌరి కొడుక్కి అవిషా ఫుడ్స్కి 115 ఎకరాలు ఇచ్చారు. పార్థసారథి వాళ్ళ ఫ్యామిలీకి 100 ఎకరాలు ఇచ్చారు, అమ్మేశారు. మొత్తం అమ్మేట కాస్ట్ టు కాస్ట్ 10 లక్షల ఎకరం, 20 లక్షల ఎకరం, 15 లక్షల ఎకరం. నువ్వు సాయి గారు మీరు ఒక స్టూడియోకి కూడా అడగండి గుంటూరులో, సార్ నాకు గుంటూరులో ఒక 5 ఎకరాల స్థలం ఇవ్వండి, నేను ఒక 20 మందికో 30 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, ఎకరం ఒక 5 లక్షలకు 10 లక్షలకు పే చేస్తారని మీరు కూడా అడగండి. ఇస్తున్నారు గవర్నమెంట్. మీరు సెటప్ రేపు పొద్దున పెట్టినా పెట్టకపోయినా ప్రాబ్లంలా, అది అప్లికేషన్ పెడితే చాలు మీకు 5 ఎకరాలు ఇచ్చేస్తారు కన్స్ట్రక్షన్ రేట్కి. ఒక 5 లక్షలు 5 కోట్ల స్థలం 5 లక్షలకి ఇచ్చేస్తారు. రేపొద్దున మీరు పెట్టినా పెట్టకపోయినా పర్లేదు, 5 కోట్ల స్థలానికి మీరు వారసులు అయిపోతారు. చక్కగా దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టుకుని 4 కోట్లు వస్తుంది మీకు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి సార్ ప్రభుత్వం ఉంది? నాకు అర్థం కాదు.
ఇస్ దిస్ గవర్నమెంట్ ఈజ్ ఫర్ డూయింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆర్ డూయింగ్ అడ్మినిస్ట్రేషన్? ఎవడో పడితే వాడికి ల్యాండ్లు ఇచ్చి పడేశారు, అమ్మి పడేశారు ఇష్టం వచ్చినట్టు. ల్యాండ్లేమో మీరు అమ్మేసుకోవచ్చా? రాజకీయ నాయకులకు అమ్మేసుకోవచ్చా? 100 కోట్ల రూపాయలు లంచాలు తీసుకోవచ్చా? అమ్మ అబ్బా లేదు కదా, తల్లిదండ్రులు లేని ల్యాండ్లు కదండి అవి. నా ల్యాండ్ ఒక సెంట్ భూమి ఎవడైనా ఆక్రమించుకుంటే నేను కోర్టుకు వెళ్ళిపోతా. 100 కోట్ల రూపాయల స్థలాలు అయినట్టు 100 ఎకరాలు ప్రభుత్వ భూమి అమ్మితే ఎవడు సార్ కేసేస్తాడు? మీరు వేస్తారా? మీరు పొద్దు నుంచి వీడియోలు చేసుకుంటూ కూర్చుంటారు. ఎవరో నేను వేస్తానా? నేను నాకు జైలు ఉంది కాబట్టి నేను వేసుకొని తిట్టించుకుంటా. ఇంకొకడు ఉంటాడు, ఎవడు బాధలాడు పడుతున్నాడు, ఎవడు వేస్తాడు కేసులు? తల్లిదండ్రులు లేని భూములు కదా అవి, ప్రభుత్వ భూములు. ఎవడు మాట్లాడు? ఎవడికి అంత నాలెడ్జ్ ఉండదు, ఎవడికి అంత అవకాశం ఉండదు, ఎవడంత సాహసం చేయడు. ఎందుకు అంటే సేఫ్గా డబ్బులు దొండుకునే వ్యవహారంలో ప్రభుత్వ భూములు మెయిన్. ఇది ఈ ప్రభుత్వానికి కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా 100 కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని కొన్ని 100 కోట్ల భూములు అందరికీ కేటాయించింది. దాని మీద మేము ప్రభుత్వ న్యాయ పోరాటం చేసాం మేము. జగన్మోహన్ రెడ్డి ఎక్సెప్షన్ ఏం కాదు దీనికి. తలా పాపం తలా పెట్టుకోవడని ఆయన తిన్నాడు. ఆయనకంటే నువ్వు తిన్నావు కదా, నేనెందుకు తినకూడదు. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ భూముల విషయం మీద అసలు నోరు ఇప్పటంలా, ఈ భూముల విషయం మీద ఎక్కడ కూడా కవరేజ్ ఇవ్వటంలో, మీడియా మాట్లాడటంలో. కారణం ఏంటి అంటే మనం కూడా ఇదే పని కదా చేసాము. ఇప్పుడు మనం నీతి రెట్టం మాట్లాడగలం. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మనం విమర్శిస్తే, రేపు మనల్ని విమర్శిస్తే ఎవడు సమాధానం చెప్తాడు అని మెదలకుండా కూర్చొని తేలుకుట్టిన దొంగలాగా మెదలకుండా కూర్చున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు. సో నేను తెలుగుదేశం పార్టీ చేసే కంపెనీలు తీసుకొచ్చే దానికి వ్యతిరేకం కాదు. ఈ కంపెనీలు తీసుకొస్తున్నామన్న వ్యవహారంలో 100 కోట్ల రూపాయలు దోచుకొని వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి 100 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్లు ఇచ్చి వాళ్ళని వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వంకి భూములు ఇస్తున్నామన్న పేరిట రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 1000 కోట్ల రూపాయల భూముల్ని లక్షల రూపాయలకి అమ్మటానికి నేను వ్యతిరేకం. దిస్ ఈజ్ మై స్టాండ్ ఆర్ మై పార్టీ స్టాండ్. ఇక్కడ ఒకవేళ అంటే మీరు చెప్పినటువంటి మొత్తం ప్రొసీజర్లో నాకు అర్థమైనంత వరకు గతంలో ఉన్నటువంటి నిబంధనల వలన మీరు ఇప్పుడు స్టే చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కనుక ఒక కమిటీ వేసేసి విధాన నిర్ణయం తీసుకుని వీళ్ళందరికీ ఇట్లాగా ఇచ్చేయచ్చు, భూములు అమ్మేయచ్చు, 90 పైసలక 10 పైసలక 5 పైసలక ఇచ్చేయడం వలన మన రాష్ట్రానికి ఉపాధి వస్తుంది అన్నటువంటిది ఎష్యూరెన్స్ తీసుకుని చేస్తూ మీరు అన్నట్టు వాడు మళ్ళీ రేపు పొద్దున ఎగ్గొడతాడేమో, లైక్ వాన్ పిక్కు లేపాక్షి నాలెడ్జ్ జాబ్ లాగా ఎగ్గొడతారేమో అనుకుంటే ఓకే, వాళ్ళకి ముందు ఒక 5 ఏళ్ల పాటు 5 ఏళ్లలోపు కట్టాలి. కట్టకపోతే అప్పుడు క్యాన్సిలేషన్ చేసుకునేది, అంటే రిజిస్ట్రేషన్ చేసింది కూడా క్యాన్సిలేషన్ చేసుకునే అధికారం ఉంది అని కనుక ఒక విధాన నిర్ణయం తీసుకుని అప్పుడు ఇస్తే ఒప్పుకుంటారా? మేమేం చేస్తాం సార్? మేమేం చేయగలం సార్? సామాన్యులు ఏం చేయగలం? నువ్వు రేపొద్దున చట్టం చేసుకొని ఇదిగో టీసీఎస్కి ఇన్ని 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఇదిగో ఇన్ని 100 కోట్ల రూపాయల పెట్టుబడులు టీసీఎస్ పెడతానంటుంది, ఇదిగో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ద్వారా ఒక రూల్స్ ద్వారా ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ 2025లో తీసుకుంది. ఈ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా ఏ కంపెనీకి అయినా సరే వాళ్ళు ఒక్క ఇటుకరాయి వేయకపోయినా వాళ్ళకి సేల్ డీడ్ చేయొచ్చు, వాళ్ళకి లీజ్ ఇవ్వచ్చు, వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వచ్చు. లేదా కంపెనీ 100 కోట్ల రూపాయలతోటి కంపెనీ పెట్టే వాళ్ళకి 25 కోట్ల రూపాయలు మేమే ప్రభుత్వం అదనంగా చెల్లిస్తామని చెప్పి ఒక రూల్స్ రాసుకోండి సార్. రూల్స్ రాసుకుని దాని ప్రకారం చేయండి. మేమేం అంటానికి లేదు, మాకు వాయిస్ ఉండదు. ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయించుకొని మేము కోర్టుల చేత మేము ఎందుకు తిట్టించుకుంటాం? దెర్ ఆర్ నో రూల్స్ కాబట్టి వీఆర్ ఫైలింగ్. యూ ఫ్రేమ్ ఏ రూల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రూల్ ఫ్రేమ్ చేసుకోండి. రూల్ ఫ్రేమ్ చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు ల్యాండ్లు ఇచ్చుకోండి, ఎవరికి ఇచ్చుకుంటే అటు ఇచ్చుకోండి. ఆ రూల్ని కరెక్ట్గా లేకపోతే రూల్నే ఛాలెంజ్ చేసుకుంటాం మేము. మీరు రూల్ ఇదిగో ఈ రూల్ పెట్టడం కరెక్ట్ కాదండి ఈ విధంగా అని రూల్ని మేము ఛాలెంజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఎలా అవుతుంది అట్లాంటి రూలు? ఎట్లా అవుతుంది? కోర్టులో అబ్జెక్షన్ రాదా? వీళ్ళకి చేతగాక రూల్స్ తయారు చేసుకోలేదు అనుకున్నారా? ఏమీ కాదు. ఈ రూలు నిలబడదన్న విషయం వాళ్ళకి తెలుసు. నేను ఒకసారి మీరు ఒక కంపెనీ పెట్టడానికి మీరు నా దగ్గరకు వచ్చారండి, సాయి ఇండస్ట్రీస్ పెడతాను, మీరు నా దగ్గరకు వచ్చారండి. నేనేం చేశాను, ఓకే సాయి ఇండస్ట్రీస్ పెట్టండి, ఏం కావాలి మీకు అని అడిగాను. మీరు అన్నారు సార్ నాకు ఒక 10 ఎకరాల భూమి ఇవ్వండి, నేను ఒక ఇండస్ట్రీస్ పెడతాను అని అన్నాను. సరే 10 ఎకరాల భూమి ఎక్కడ కావాలని అడిగాను. సార్ పలానా చోట 10 ఎకరాల భూమి ఉంది, మలవల్లిలో ఉంది, లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియాలో విశాఖపట్నంలో ఉంది, లేకపోతే ఐటీ హబ్లో ఉంది, పలానా భూమి కావాలి, నాకు 10 ఎకరాలు అన్నారు. సరే 10 ఎకరాలు మీకు ఎట్లా కావాలంటే నాకు ఇప్పటికిప్పుడు సేల్ డీడ్ మీరు రాసి ఇచ్చేసేయండి, నాకు ఇప్పటికిప్పుడు సేల్ డీడ్ రాసి ఇచ్చేస్తే నేను మీ ఇక్కడ కంపెనీ పెడతాను అంటే, కాదండి లీజుకి తీసుకోండి అని అన్నాను. లీజుకి అయితే నాకు అవసరం లేదండి, లీజుకి ఇస్తే నాకు బ్యాంక్ వాడు లోన్ ఇవ్వడు కాబట్టి నేను పెట్టను, మీరు నాకు సేల్ డీడ్ ఇస్తే పెడతాను.
మరి ఏదేంటండి అది 100 కోట్ల స్థలం కదా, 100 కోట్ల స్థలం మీరు కేవలం ఒక పేపర్ పట్టుకొని వచ్చి డిపిఆర్ పట్టుకొని వచ్చి 100 కోట్ల స్థలం నాకు రాసి ఇచ్చేయండి అంటే నేను ఎట్లా ఇవ్వగలనండి అంటే, మీరు ఇస్తే నేను పెడతానండి, లేతలేదు. కాదు సాయి గారు ఏదో ఆల్టర్నేటివ్ ఆలోచించండి అని అన్నారు. సాయి ఏమన్నాడు, మీరు ఒక పని చేయండి, మీరు నాకు 100 కోట్ల స్థలం రాసి ఇచ్చేసేయండి, నేను దాంట్లో మీకు 20% 25% మీకు ఇచ్చేస్తాను. సో 25 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి 100 కోట్ల స్థలానికి మీరు ఒక్క ఇటుక రాయి కూడా వేయకుండా, ఒక్క బ్రిక్ కూడా వేయకుండా, కేవలం డిపిఆర్ పట్టుకొని అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ పట్టుకొని 100 కోట్ల స్థలానికి మీరు ఓనర్ అయిపోయారు. రేపొద్దున 4 సంవత్సరాల తర్వాత మీరు ఇండస్ట్రీ పెట్టలేదు కాబట్టి ఎవరైతే మీకు సేల్ డీడ్ రాశాడో ఏపీఐసి జోనల్ మేనేజరు, ఆయన వచ్చి సాయి పలానా వ్యక్తి కండిషనల్గా సేల్ డీడ్ రాయించుకున్నాడు, కండిషనల్ 4 సంవత్సరాల పాటు పరిశ్రమ పెడతానని, ఈ పరిశ్రమ పెట్టలేదు కాబట్టి ఈ 4 సంవత్సరాల తర్వాత మేము సేల్ డీడ్ని క్యాన్సిల్ చేసుకుంటున్నామని క్యాన్సిలేషన్కి అడిగితే ఎగిరి తంతారు. ఎందుకంటే దేర్ ఇస్ నో లా ఇన్ దిస్ కంట్రీ. ఒకసారి ఎగ్జిక్యూషన్ ఆఫ్ సేల్ డీడ్ జరిగిన తర్వాత దట్ ఈస్ అ ఫైనల్. దేర్ ఇస్ నో కండిషనల్ సేల్ డీడ్. ఈ ఎంటైర్ ఈ కంట్రీలో ఆ చట్టమే లేదు. సో ఒకసారి కండిషనల్ సేల్ డీడ్ రాసిన తర్వాత యూఆర్ బికమ్ అబ్సల్యూట్ ఓనర్. దాన్ని నువ్వు అమ్ముకుంటావా, తాకట్టు పెట్టుకుంటావా, తనఖా పెట్టుకుంటావా, ఏం చేసుకుంటావు నీ ఇష్టం. నువ్వు కంపెనీ పెట్టకపోయినా నిన్ను అడిగే హక్కు, మాట్లాడే అధికారం ఎవరికీ లేదు. అది ఈ దేశంలో ఉన్నటువంటి చట్టం. మరి నువ్వు చట్టానికి వ్యతిరేకంగా సేల్ డీడ్ రాసిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత నీ నెట్ట కండిషనల్ తీసుకుంటానని ఎలా అనగలవు? రాష్ట్ర ప్రభుత్వం ఎలా మాట్లాడగలదు? అరే ఒక అగ్రిమెంట్లోకి వస్తేనే ఆ అగ్రిమెంట్ని మధ్యలో క్యాన్సిల్ చేసుకుంటూ కోర్టులు ఒప్పుకో. అట్లా నువ్వు సేల్ డీడ్ రాసిన తర్వాత దాన్ని క్యాన్సిల్, ఇది ఒక స్కామ్. ఏపీఐఏసీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పెద్ద స్కామ్ ఏంటి అంటే, కనపడకుండా మధ్యలో ఎవ్వడికి తెలియకుండా సేల్ డీడ్లు అయిపోతాయి. సేల్ డీడ్లు అయిపోతే అవన్నీ బ్యాంకులోకి వెళ్ళిపోతాయి. బ్యాంకులో తనఖాలు పెట్టుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, ప్రాజెక్టులు పెట్టరు. ఆ బ్యాంకు డబ్బులు తీసుకుని ఎగ్గొట్టుకొని వెళ్ళిపోతారు. రేపొద్దున బ్యాంక్ కూడా సేఫ్. ఎందుకు సేఫ్? బ్యాంక్ కూడా దగ్గర భూమి ఉంది. వాడు రేపొద్దున లోను రికవరీ చేసుకోవడానికి వెళ్ళిపోయి భూమి ఆక్షన్ చేసుకుంటాడు. భూమి ఆక్షన్ చేసుకుని భూమి కొనుక్కుంటాడు. వాడు ఆక్షన్ చేసుకుంటాడు, ప్రైవేట్ వాడికి అమ్ముకుంటాడు. సో ప్రభుత్వ భూమి సేల్ డీడ్ వేసిన తర్వాత బ్యాంక్ వాడికి తాకట్టు పెట్టిన తర్వాత బ్యాంక్ వాడు ఆ భూమిని అమ్ముకొని రికవరీ చేసుకుంటాడు. సో బ్యాంక్ వాడికి లాస్ లేదు. డబ్బులు ఎవడైతే గవర్నమెంట్ రాసిందో గవర్నమెంట్కి లాస్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ రాసినట్టుగా డబ్బులు వస్తాయి. ఎవడైతే రాయించుకున్నాడో వాడు డబ్బులు తీసుకుని వాడు పారిపోతాడు. అల్టిమేట్గా సంకనాకిపోయేది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భూమి చాలా సిస్టమేటిక్గా, చాలా పెద్ద స్కామ్గా ఈ విధంగా జరుపుకుని అమ్ముకుంటారు. మీరు మాత్రం పొద్దున్నుంచి సాయంత్రం వరకు 10,000కి 5,000 రూపాయలకి 2,000 రూపాయలకి పొద్దున్నుంచి సాయంత్రం దాకా అలో రామచంద్రాన్ని కొట్టుకుంటుంటే ఈ నారా లోకేష్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు కద్దరు చొక్కాలు వేసుకొని ఇన్నోవా కారు వేసుకొని ఎక్కడో భూమి ఉండి అక్కడికి వెళ్ళటం, ఒక భూమి కొనుక్కోవటం, సాయంత్రానికి తాకట్టు పెట్టడం, సాయంత్రానికి 20 కోట్లు 30 కోట్లు అకౌంట్లో పట్టడం, జల్సాలు చేసుకుంటాం. ఈ సిస్టమ్ని మేము ఛాలెంజ్ చేసామనుకోండి కోర్టుల్లో, మేము ఎదవలం. ఈ సిస్టమ్ని మేము మాట్లాడామనుకోండి, మేము దగులుబాజు రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేవాళ్ళం. వీళ్ళు మాత్రం సత్యారిచంద్రులు, వీళ్ళు మాత్రం 6 లక్షల కోట్ల రూపాయలు దోచుకొని బంగారు పళ్ళెల్లో తినేవాళ్ళు, బాత్రూముల్లో కూడా బంగారు కబ్బోట్లు పెట్టుకునేవాళ్ళు. వీళ్ళు మాత్రం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు. ఎందుకంటే పాప నారా లోకేష్ తెల్ల చొక్కాను చిప్పులా కదా వేసుకునేది. ఆయనకి నాలాగా ఒక ఉంగరం ఉండదు. కాబట్టి ఆయన పేదవాడు కాదు, ఆయన పేదవాడు నిరుపేద. చంద్రబాబు నాయుడు ఒక నిరుపేద, జగన్మోహన్ రెడ్డి ఒక నిరుపేద. మేమందరం రాష్ట్ర ప్రగతిని అడ్డుకునడానికి ఎదవం. మేమందరం రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర ప్రజల డబ్బుని దోచుకోవడానికి ఇక్కడికి వస్తున్న వాళ్ళని అడ్డుకుంటున్నాం. కాబట్టి మేము నక్సలైట్, మేము దొంగలం, మేము దగులుబాధ్యులు. మా మీద కేసులు పెడతారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని లోపలేస్తారు. ఇలా ఉంటుంది పరిపాలన. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ ఉన్న సిచ్యుయేషన్లో అంటే పరిశ్రమలు రావాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలా, ఏదో ఒక పరిష్కారం కావాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగానే వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే లీజులు అంటే వాళ్ళు రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఆ డబ్బులు పెడితేనే, పెట్టుబడి పెడితేనే, పెట్టుబడిగా ఉన్న దాంట్లో నుంచి ఎక్కడెక్కడో సెట్ అయిందని తీసుకోవట్లేదు. ఇప్పుడు గుజరాత్, ఇందాక మీరు అన్నారు గుజరాత్లో నానో పరిశ్రమ కలకత్తా నుంచి వచ్చేసి అక్కడికి వచ్చింది. వాళ్ళకి గుజరాత్లో ఇచ్చేది లీజులకి ఇస్తారా, సేల్ డీడ్ కింద ఇస్తారా? ఇతర రాష్ట్రాల్లో సేల్ డీడ్ కింద ఇస్తున్నారా, లీజుల కింద ఇస్తున్నారా? మనకి వాళ్ళకి ఏంటి తేడా? సార్ నాకు తెలిసినంత వరకు, ఇది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, గుజరాత్లో సేల్ డీడ్ కింద ఇచ్చే ప్రొసీజరు కొన్ని పరిశ్రమలకి సేల్ డీడ్ కింద ఇచ్చే ప్రొసీజర్ ఉంది. సేల్ డీడ్ కింద ఇచ్చేయచ్చు. ఒకవేళ సేల్ డీడ్ కింద ఇచ్చిన తర్వాత వాళ్ళు కంపెనీ పెట్టకుండా పోరు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ అనేది విన్ విన్ సిచ్యువేషన్ అండి. ప్రాజెక్ట్ పెట్టాలి అనుకున్నవాడు పారిశ్రామికవేత్త, ఇండస్ట్రియల్ ఎప్పుడు కూడా విన్ విన్ సిచ్యువేషన్ చూసుకుంటాడు.
ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సాయి గారు, ఇప్పుడు మీ వీడియోని ఎవరైనా చూడమని మీరు ఫోర్స్ చేస్తే చూస్తారా? మీలో దమ్ము ఉంటే చూస్తారు, మీ విశ్లేషణలో దమ్ము ఉంటే చూస్తారు, అవునా కాదా? అంతే. అంతేగాని మీరు నా వీడియో చూడండి, నా వీడియో కంపల్సరీగా చూడండి నేను బతిలాడితే ఎవరు చూడరు. బతిలాడితే చూస్తారా? చూడరు కదా. మీలో దమ్ము ఉండాలి, మీ విశ్లేషణలో దమ్ము ఉండాలి, జడా శ్రావణ్ కుమార్ చెప్పే విషయంలో దమ్ము ఉండాలి. జడా శ్రావణ్ కుమార్ చేసే విశ్లేషణలో దమ్ముంటే వీడియో ఎవడైనా చూస్తాడు. వీడియోని చూడమని బతిలాడుకునేది ఏంటండి? రాబాబు 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 అని చూడమని, ఎవరినైనా అమ్మాయి ప్రేమించమని నన్ను ప్రేమించని బతిలాడుకుంటే ఎంతవరకు ప్రేమ నిలబడుద్ది? సో ప్రేమ అనేదో కానీ లేకపోతే విన్ విన్ సిచ్యువేషన్ కానీ ఏదైనా ఒక అవసరం, ఒక బిజినెస్ అనేది ఒక అవసరాన్ని బట్టి ఇద్దరు కూడా విన్ విన్ సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. నీకు పొద్దున్న లెగిస్తే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయటం, నారా లోకేష్ని అరెస్ట్ చేయటం, కార్యకర్తలను అరెస్ట్ చేయటం, ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోవటం, ప్రతి పాలసీ డెసిషన్ని సంకనాకించటం, అమరావతిని మార్చటము, స్కూళ్ళని మార్చటము, పొద్దున్న లెగిస్తే గొడవలు, పొద్దున్న లెగిస్తే తలకాయ నొప్పులు, పొద్దున్న లెగిస్తే రాజకీయపరమైనటువంటి గవర్నర్ల దగ్గరికి, రాష్ట్రపతుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి మొత్తం గొడవలు కలగూర కంపజేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు సంకనాకించేసి, శాంతి భద్రతలు లేని చోట కంపెనీలు ఎందుకు వస్తాయి అనే ఆలోచన ఉందా అసలు వీళ్ళకి? పోనీ ఏదోలే దేవుడి దేవల ఈ పత్తిత్తి కబుర్లు నేను చెప్తున్నాడు ఆయన నారా లోకేష్. నేను మా నాన్న పంచ పట్టుకొని ఈ ఊరు వాడా పట్టుకొని సింగపూర్ తిరుగుతున్నాం. ఎందుకయ్యా సింగపూర్ దావదు? నువ్వు సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ వస్తే రెడ్ బుక్ పట్టుకుంటుంటివి. నువ్వు రెడ్ బుక్ పట్టుకుని సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ వస్తే నువ్వు కనపడిన అరెస్ట్ చేస్తుంటివి. రాష్ట్రంలో శాంతి భద్రతలు మొత్తం సంకనాకి ఇచ్చేస్తుంటివి. ఈరోజు బయటకు వస్తే సాయంత్రానికి మళ్ళీ వెంటనే ఇంకో కేసులు అరెస్ట్ చేస్తుంటివి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా ప్రతిపక్షాలని ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసేసి, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేసి, ఎక్కడ పడితే అక్కడ చంపేసేసి, రూరల్ ఏరియాల్లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఊళ్ళు ఖాళీ చేపిస్తున్నావు. నీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు మాత్రం పనిచేస్తున్నావు. ఎమ్మెల్యే మినిస్టర్ లేకుండా ఎఫ్ఐఆర్ అవ్వదు, ఎమ్మెల్యే మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అరెస్ట్ ఉండదు. అసలు రాష్ట్రంలో అసలు ఏ ఒక్క డిపార్ట్మెంటు కూడా అనుగుణంగా పనిచేయదు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండవు. నేను మళ్ళీ అధికారంలోకి వస్తే నేను ఏం చేస్తాను, నీ తాట తీస్తాను, నిన్ను అది చేస్తాను ఇది చేస్తానని ప్రతిపక్ష నాయకుడు అంటాడు. రేపొద్దున మీరు ఈ కంపెనీలు తీసుకురావడానికి కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తే, అరే మీ రాష్ట్రంలో చూస్తే పరిస్థితి ఇలా ఉందయా, మీ రాష్ట్రంలో సహృదయ వాతావరణం లేదు, మీ రాష్ట్రంలో ఒకళ్ళకొకళ్ళు చంపుకుంటున్నారు, నువ్వేమో రెడ్ బుక్ పట్టుకొని కట్రాయిల మీద ఊరేగిస్తానని మాజీ మంత్రుల్ని, మాజీ ఐపీఎస్ని, ప్రజెంట్ ఐపీఎస్ని, మీ నాన్నకి ఎవరెవరైతే అరెస్ట్ చేశారో, నిన్నెవరెవరైతే ఆపారో అందరిని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా మీరు మళ్ళీ పత్తిత్తి కబుర్లు చెప్తే ఎట్లా నారా లోకేష్ అని అడుగుతున్నాను. కంపెనీలు రావడానికి ఇవన్నీ ప్రామాణికాలు కావా? కంపెనీలు రావడానికి ఓన్లీ నువ్వు వెళ్ళి పత్తిని ఆడుకుంటూ వస్తాయా? కంపెనీలు నేను ఒక లెటర్ రాస్తే ఆగిపోతాయా? కంపెనీలు ఎవడన్నా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇస్తే ఆగిపోతాయా? కంపెనీలు పెట్టుబడులు పెట్టవు రావా? ఇవన్నీ ఆలోచించకుండా పతివ్రత కబుర్లు చెప్తున్నాను ఆయన నిన్న. ఏమని చూసారా, రాష్ట్రంలో ఇంత కష్టం ఉంది, ఎవడో మెయిల్ రాశాడు రావటం లేదు. మరి మన రెడ్ బుక్ పరిస్థితి ఏంది? రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఇక్కడ ఏదైనా కంపెనీ పెడితే రేపొద్దున ప్రతిపక్షం వాడు వస్తే మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతాడు, మమ్మల్ని టార్గెట్ చేస్తాడనే ఆలోచన పరిశ్రమలకు సహజంగా ఉంటుంది. మీరేం చేయాలి? అలాంటి పరిపాలనకి అవకాశం ఇవ్వకుండా చేయాలి. మీరు పారిశ్రామికవేత్తలకు చెప్పండి, ఇక్కడ సౌహృదయ వాతావరణం ఉంది, ఇక్కడ రాజకీయ పక్షాల్లో కొట్టుకోవటం లేదు, ఇక్కడ రాజకీయ పక్షాలు. నేను తమిళనాడుని ఆయన ఉదాహరణగా తీసుకున్నాడు. అక్కడంటే ఏఐడిఎంకే అంటే ఇద్దరంటే కలిసికట్టుగా వెళ్ళి కంపెనీలు తెచ్చుకున్నారు. మరి నువ్వు కంపెనీలు నిన్న అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి, నువ్వు రావయ్యా నాతో పాటు సింగపూర్ రా, దావోస్ రా, మన అద్దరం వెళ్ళి కలిసి అడుగుదామని. మన ఆయన నెల్లూరు వెళ్తే ఆపుతుంటివి, చిత్తూరు వెళ్తే ఆపుతుంటివి, సత్తెనపల్లి వెళ్తే ఆపుతుంటివి, వేల మంది పోలీసులను పెట్టి ఆపుతున్నావు. మరి నువ్వు ఆయన్నేమో ప్రశాంతంగా తిరగనివ్వటం లేదు, నువ్వు చూస్తేనేమో రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నావు. ఈ రాష్ట్రంలో కంపెనీలు ఎట్లా వస్తాయి అని ఆలోచన ఉందా? ప్రజలకు చెప్పాలి కదా మీరు. ఎట్లా వస్తాయి సార్? ఎక్కడో ఒక చోట బ్రేక్ ఉండాలి. ఈ రాష్ట్రం ఒక స్ట్రాంగ్ పర్సన్ చేతిలో ఉందని పరిశ్రమలు ఫీల్ అవ్వాలి. ఈ రాష్ట్రంలో మనం పరిశ్రమ పెట్టాము అంటే 10 రూపాయలు మనకి ప్రాఫిట్ వస్తుంది, మనకి 10 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది, మనకి సెక్యూరిటీ దొరుకుతుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా మనల్ని అధికారులను ప్రాపర్గా పనిచేసుకొని ఇస్తుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా మనల్ని ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఎవడు మనల్ని వచ్చి లంచాలు ఇవ్వమని అడగడు. ఇక్కడ ఒక అవినీతి లేని పరిపాలన, స్టెబుల్ గవర్నమెంట్ ఉంది, ఒక మంచి గవర్నమెంట్ ఉంది. ఇక్కడ రాజకీయ పక్షాలు ఎప్పుడు కూడా కొట్టుకోవు, వాళ్ళు విధానపరమైన విమర్శలు చేసుకుంటారు తప్ప పిచ్చిగా అరెస్టులు చేసుకోవు. ఈ దేశంలో ఎక్కడ ఉందో ఐపీఎస్ ఆఫీసరు 4 నెలల నుంచి లోపల ఉండటం, డీజీపీ స్థాయి అధికారి. మరి నువ్వు చేసేవాడు
మరి అది డిస్కషన్ కాదా మిగతా రాష్ట్రాల్లో? మీడియాలో డిస్కషన్ కాదా? మీరు చేసేవన్నీ ఏమో యాదవ్ పనులు, మేమేమన్నా మాట్లాడితేనేమో మళ్ళీ మా మీద పడుతుంది, మా మీద కేసులు పెడతారా? పెట్టువా కేసులు, నీ కేసులకు భయపడే వాళ్ళం అనుకున్నావు ఏంటి? లేకపోతే నువ్వేమన్నా భయపడిపోతావు, ఉడికిపోతున్నావు అనుకుంటున్నారా? ఏమీ కాదు. మీ రాష్ట్రంలో పోరాటం చేయాలని మొదలుపెట్టిన రోజున ప్రాణం మీద ఆశ వదిలేసుకున్నావు. నో ప్రాబ్లం, నథింగ్ విల్ హ్యాపెన్. రేపొద్దున మహా అయితే నువ్వు అరెస్ట్ చేస్తావు, 4 నెలలో 2 నెలలో ఏదో పిచ్చి కేసు పెట్టి జరుగుతున్నాయి. ప్రయత్నాలన్నీ బాగా చేస్తున్నారు, చాలా సీరియస్గా చేస్తున్నారు. ఏదో పిచ్చి పిచ్చి కేసులు పెట్టాలి, లేకపోతే వాళ్ళని టార్గెట్ చేసి ఏదో క్రియేట్ చేయాలని చేస్తున్నారు. లెట్ దెమ్ డు, వాళ్ళ వెర్షన్ని వాళ్ళు చేసుకొనివ్వండి. మీరు సామాన్యులు కాబట్టి ఏం మాట్లాడలేం. కానీ నేను ఒక మాట చెప్తాను సార్, ఫైనల్గా మీరు అడిగిన మాట, రాష్ట్రంలో కంపెనీలు రావాలి అంటే ఫస్ట్ మారాల్సింది మీరు నేను కాదు, మారాల్సింది నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే నారా లోకేష్ మంత్రిగా అయిన 3వ రోజు 4వ రోజు రాష్ట్రంలో 17 మంది బీసీలని, 17 మంది రిజిస్ట్రార్ని, 17 మంది రెక్టార్స్ని ఒక్కరోజే రిజైన్ చేయించేశాడు. ఒక్కరోజే. ఒక్కొక్కరికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టెన్యూర్ ఉంది. గవర్నర్ అపాయింటెడ్ చేసినటువంటి వాళ్ళని నువ్వు ఒక్క రోజులో, నువ్వు ఎక్కిన 3-4 రోజుల్లోనే, మంత్రిగా అయిన 4 రోజుల్లోనే 17 మంది ఎందుకు సార్ రిజైన్ చేశారు? ఎందుకు రెక్టార్లు, రిజిస్ట్రార్లు రిజైన్ చేశారు? రిజైన్ చేయకపోతే వాళ్ళ మీదకి తెలుగుదేశం కార్యకర్తలు ఉసిగొల్పి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేస్తామని మాట్లాడి, వాళ్ళకి అబ్స్కీన్ మెసేజెస్ పంపించేసి, వాళ్ళ డోర్లు తాళాలు వేసి, కొంతమంది వీసీలు లోపలికి వెళ్లకుండా తెలుగు యువత నాయకులు అడ్డుపడి మీరు చేస్తారా చేయరా, రెసిగ్నేషన్ పెడతారా పెట్టరా అని అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడి అందరిని రిజైన్ చేయించిన నువ్వు పరిపాలన గురించి మాట్లాడతావా? అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడతావా? నిజాయితీ గురించి మాట్లాడతావా? ఒక్కొక్క వీసీకి 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు కడితేనే మీకు వీసీ పోస్ట్ అని ఒక్కొక్క వీసీ పోస్ట్కి ట్యాగ్ వేసి పెట్టినావు కదా. ఇదా నీ అడ్మినిస్ట్రేషను? ఇదా నీ పరిపాలన? ఇదా నీ సొత్తపూస కబుర్లు? ఈ సొత్తపూస కబుర్లు చెబితే మీ మీడియాలో వేసుకుంటారేమో, మేమైతే వినాం, రాష్ట్ర ప్రజలైతే వినే పరిస్థితిలో లేరు. ముందు ఫస్ట్ మారాల్సింది మీరు, నిజాయితీ ఉండాల్సింది మీరు, ఆత్మశుద్ధి జరగాల్సింది మీకు. ఈ రాష్ట్రానికి నిజంగా కంపెనీలు రావాలి, నిజాయితీగా మనం ఒక కంపెనీ 100 కోట్లు పెట్టుబడి పెడితే దాంట్లో మనం షేర్ అడగకుండా వాళ్ళకి పూర్తిగా మన సహకారం అందించాలని నువ్వు మారాలి, మీ నాన్న మారాలి, మీ అన్నయ్య పవన్ కళ్యాణ్ మారాలి. ముందు మీరు మారితే మేము ఆటోమేటిక్గా మారుతాం, రాష్ట్ర ప్రజలు మారుతారు, రాష్ట్రానికి కంపెనీలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డిని చూసి ఆగిపోవు, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ చూసి ఆగిపోవు. ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే ఫస్ట్ మీరు ముగ్గురు మారాలి అని అయితే నేను వాళ్ళకి ఒక ఉచిత సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే రాష్ట్రంలో కంపెనీలని అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయి, వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం చెప్తోంది. బట్ నిజాయితీగా పనిచేయండి, అప్పుడు ఎవరు అడ్డుపడరు, అదే సందర్భంలో బాధ్యతగా వ్యవహరించండి అన్నటువంటిది ఎడశ్రావణ్ గారు ఇస్తున్నటువంటి సలహా.